హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే గుంట పొంగనాలండి. గుంట పొంగనాలు అనేవి ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చు, అలాగే దోశ పిండితో అయినా చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకోసం ఇడ్లీ పిండితో గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి ఇడ్లీ పిండిని తీసుకోవాలి. తర్వాత ఈ ఇడ్లీ పిండిలోకి మనం ఒక హాఫ్ కప్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిలోకి బియ్యం పిండి యాడ్ చేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా, ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టిన పచ్చిపప్పును కూడా వేసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలా మన టేస్ట్కి సరిపడా, ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని యాడ్ చేశాను, కొంచెం పసుపును యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం సోడా ఉప్పును వేసాను, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపెట్టేసుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం పొయ్యి మీద గుంట పొంగనాల ప్యాన్ పెట్టేసుకోవాలి. గుంట పొంగనాల ప్యాన్ కాలగానే ఒక స్పూన్తో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, నేను వీడియోలో చూపించుతున్న విధంగా. ఇప్పుడు ప్యాన్ వేడైంది కదండి, ఒక స్పూన్ సహాయంతో మనం గుంట పొంగనాలు అనేవి వేసేసుకోవాలి. కొంచెం వెలితిగా పెట్టుకుంటే మనం గుంట పొంగనాలు అనేవి కొంచెం పొంగుతాయండి. చూడండి, ఈ విధంగా కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైన, చాలా కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక స్పూన్తో తీసుకొని ఇలా కొంచెం వేసేసాను, ఒక మూత పెట్టేసుకొని కాలనిచ్చాను. ఇప్పుడు చూడండి, మనకి ఒక 5 మినిట్స్ తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు మనకి ఒక సైడ్ కాలినట్టు ఒక ఫోర్క్ సహాయంతో మనం ఈ విధంగా అన్నిటినీ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇవి సన్నపు సెగన కాలితేనే చాలా బాగుంటాయండి. మీడియం ఫ్లేమ్ కానీ సన్న మంట మీద కానీ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినామంటే మాడిపోతాయి. ఇప్పుడు మనం చిన్న మంట మీద కాల్చాం కాబట్టి పైన లేయర్ క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు మనకి రెండో సైడ్ కూడా కాలిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూడండి, వేడి వేడి గుంట పొంగనాలు రెడీ అయిపోయాయండి. మనం దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ వేసుకోవచ్చు, కాంబినేషన్ చాలా బాగుంటుంది. గుంట పొంగనాలు రెడీ అయిపోయాయండి. మీ అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.